శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో సంతాన సిద్ధి, సంతానం లేనటువంటి వాళ్ళు సంతానాన్ని ఎలా పొందాలి అనేటటువంటి దానికి మార్గాలు పెద్దలు తెలియజేశారు. ఇబ్బంది లేనటువంటి తేలికైనటువంటి మార్గాలలో సంతానం పొందటానికి కొన్ని పద్ధతులు చెప్పారు. వాటిల్లో పుత్రదైకాదశి వ్రతం ఒకటి. ఈ పుత్రదైకాదశి వ్రతం యొక్క విశిష్టత మనకి సుకేతు మహారాజు యొక్క చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఆ సుకేతు మహారాజుకి సంతానం కలగలేదు, చాలా కాలం సంతానం లేదు, చాలా బాధపడ్డాడు. నా ధనంలో ఏ లోపం లేదు, నేను గోసంపదని బ్రాహ్మణ సంపదని దేన్ని హరించినటువంటి వాడిని కాదు, ఏ అన్యాయార్జితమైనటువంటిది కూడా నా దగ్గర లేదు, మరి అపుత్రస్య గతిర్నాస్తి అని అన్నారు. అట్లా నాకు గతి లేనటువంటి రీతిగా పుత్రులు లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి ఆయన చాలా విచారించాడు. విచారించి సన్నిహితులైనటువంటి మంత్రులు పురోహితులు వాళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తే వాళ్ళందరూ కూడా దీనికి ఒక పరిష్కారాన్ని ఆలోచించాలి అని చెప్పి బయలుదేరారు. వనాలలో బయలుదేరి ఏదైనా ఈ మహారాజు సంతతి కలగటానికి మార్గం దొరుకుతుందేమో అని చెప్పి వెళుతూ ఉంటే వాళ్ళకి లోమస మహర్షి యొక్క దర్శనం జరిగింది. లోమస మహర్షి గొప్ప తపస్సంపన్నుడు, త్రికాలజ్ఞుడు. అటువంటి లోమస మహర్షిని వాళ్ళు ప్రార్థించారు. ఓ మహానుభావ, మా రాజుగారు చాలా ధర్మాత్ముడు, కానీ ఆయనకి సంతానం లేదు, అటువంటి ఆయనకి సంతానం కలిగేటటువంటి మార్గం చెప్పవలసినది అని అంటే అప్పుడు లోమస మహర్షి తన దివ్య దృష్టితో చూసి, నాయనా, గత జన్మలో మీ మహారాజు గారు గోవుకి అపకారం చేశాడు, ఆ కారణంగా ఇప్పుడు సంతానం లేకుండా పోయింది. ఒకప్పుడు గత జన్మలో ఆయన ఒక వైశ్యశ్రేష్ఠుడిగా ఉన్నాడు, ఏమాత్రము దాన ధర్మాలు చేయలేదు, ఏదో వ్యాపారం కోసం తిరుగుతూ మండుటెండలో ఒక దిగుడు బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ఆవు దూడ రెండు నీళ్లు తాగుతున్నాయి దాహంతో. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటిని తరిమేసి తన యొక్క అవసరం కోసమని వాటిని తరిమేశాడు. అట్లా నీళ్లు తాగేటటువంటి గోవుని నెట్టేసినటువంటి కారణంగా అతనికి సంతానం కలగలేదు. పురాకృతమైనటువంటి కొన్ని మంచి పుణ్యకార్యాల కారణంగా మహారాజు అయితే అయ్యాడు, కానీ గోవుకి అపకారం చేసినటువంటి కారణంగా సంతానం కలగలేదు అని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి గోవు విషయంలో గోవుకి సంబంధించినటువంటి ఆహారానికి అడ్డం పట్టం కానీ, దాని దాహం తీర్చుకునేటటువంటి పరిస్థితుల్లో అడ్డం పట్టం కానీ, ఇలాంటివి కూడా సంతానానికి అవరోధాలు అవుతాయి. కాబట్టి అటువంటి గోవుకి చేసేటటువంటి అపకారాలు చేయకూడదు. అయ్యా, మరి అయితే దీనికి పరిష్కారం ఏమిటి అని చెప్పి వాళ్ళు అడిగితే ఆయన చెప్పారు, సుకేతు మహారాజుకి మీరందరూ కూడా పుత్రదైకాదశి వ్రతం చేసి ఆయనకు ఆ పుణ్యాన్ని సమర్పించేటట్లయితే ఆయనకు సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే లోమస మహర్షి యొక్క ఆదేశం మేరకు వీళ్ళందరూ కూడా చాలా నిష్ఠగా ఆయన యందు మంచి ఇష్టం కలిగినటువంటి వాళ్ళు. మహారాజు శాసకుడనే కాకుండా వీళ్ళ యందు చాలా గౌరవ ప్రపత్తులు కలిగినటువంటి వాడు, ఆయన పుణ్యాత్ముడు. కాబట్టి వీళ్ళందరూ కూడా పుత్రదైకాదశి వ్రతం పుష్యశుద్ధ ఏకాదశి నాడు పుత్రదైకాదశి వ్రతాన్ని ఆచరించి, అలాగే సుకేతు మహారాజుతో కూడా చెప్పారు, అయ్యా మీరు కూడా ఈ పుత్రదైకాదశి వ్రతాన్ని పాటించండి అని చెప్పి ఆయనతో కూడా వ్రతాన్ని పాటింపజేసి వీళ్ళు చేసినటువంటి వ్రతం యొక్క ఫలితాన్ని కూడా ఆయనకి ధారాదత్తం చేయటం వల్ల ఆయనకి సత్సంతానం కలిగింది. ఆ సంతానాన్ని చక్కగా పోషించి తనకి ఉత్తరగతులకి కారణమయ్యేటటువంటి రీతిగా అతనికి కావలసినటువంటి జ్ఞానమంతా కూడా అందజేశాడు. రాజ్యాన్ని అందజేసి అక్కడి నుంచి ఆయన వానప్రస్థానికి వెళ్ళాడు. యోగేనాంతే తనుత్యజాం అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కాబట్టి అలా ఈ పుత్రుని సంస్కారవంతునిగా చేశాక తను యోగము ద్వారా శరీరత్యాగం చేయటం కోసం వానప్రస్థానికి వెళ్ళి అలా తన జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన ప్రాణాలు వదిలిపెట్టడం జరిగింది. అనంతరము
ఈ పుత్రుడు పున్నామ నరకాన్నించి రక్షించేటటువంటి వాడు కాబట్టి పుత్రుడు అని అన్నారు. పున్నామునో నరకాత్రాయత ఇది పుత్రః. అలాగే ఈ సుకేతుని యొక్క కుమారుడు తండ్రికి పున్నామ నరకాన్నించి బయటపడేసేటటువంటి రీతిగా ఉత్తర క్రియలన్నీ చేశాడు కాబట్టి అలా సుకేతు మహారాజు యొక్క చరిత్రని మనం తెలుసుకొని సంతానం లేనటువంటి వాళ్ళు పుత్రదైకాదశి వ్రతాన్ని ఆచరించటల్లా ఆ వ్రతం ద్వారా పుత్ర సంతతిని సాధించుకోవాలి అని చెప్పి మహర్షులైనటువంటి వాళ్ళు చెప్పారు. ఏకాదశి వ్రతాన్ని నియమంగా పాటించేటట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో సమస్తములైనటువంటి కోరికలు నెరవేరుతాయి. అందులో ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నది కాబట్టి పుత్రదైకాదశి వ్రతం ద్వారా సంతానాన్ని పొందొచ్చు అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.